అండి, ఆరోగ్యంగా జీవించడానికి మంజులా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం. అరటి పండ్ల గురించి మనందరికీ తెలిసిందే. ఈ అరటి పండ్లను ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, మరి ఎవరు తినకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. అరటి పండు యొక్క ప్రయోజనాలు ఏంటో మనందరికీ తెలుసు. మంచి శక్తిని ఇస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మరి ఈ అరటి పండ్లను ఎప్పుడు తినాలని చూసినట్లయితే ఉదయం అల్పాహారంలో అరటి పండు తినడం చాలా ఉత్తమం. అరటి పండ్లను ఎలా తినాలి? అరటి పండ్లను పాలతో కలిపి మాత్రం తినకూడదు. రోజుకు ఒక అరటిపండు తింటే సరిపోతుంది. మరి అరటిపండ్లను ఎవరు తినకూడదు అని చూసినట్లయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియంను విసర్జించడంలో ఇబ్బంది పడతారు కాబట్టి అరటిపండ్లను ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్యలు తీవ్రమవుతాయి కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు అరటిపండును తీసుకోవద్దు. షుగర్ పేషెంట్స్, అరటిపండులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ ఈ అరటిపండ్లను ఎక్కువగా తింటే చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దు. మలబద్ధకం ఉన్నవారు కూడా, అరటిపండులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కానీ కొంతమందికి ఇవి మలబద్ధకాన్ని తీవ్రతరం చేస్తాయి కాబట్టి మలబద్ధకం ఉన్నవారు, షుగర్ పేషెంట్స్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను తీసుకోకపోవటమే ఉత్తమం. అరటిపండ్లను ఎవరైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిగతా హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.